ఓం శాంతి. ఈరోజు మురళి 6/1/2022. मीठे बच्चे देह अभिमान में आने से ही विक्रम बनते हैं, इसलिए प्रतिज्ञा करो और सब संग तोड़ एक संग जोड़ेंगे. మధురమైన పిల్లలరా, దేహ అభిమానంలో రావడం వల్లే వికర్మలు తయారవుతాయి. అందువలన ప్రతిజ్ఞ చేయండి, ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒకే సాంగత్యం జోడించుకుంటాము అని. देहाभिमान में आने से ही विकर्म बनते हैं, इसलिए प्रतिज्ञा करो और सब संग तोड़ एक संग जोड़ेंगे. దేహాభిమానాలు రావడం వల్ల వికర్మలు తయారవుతాయి. అందువలన ప్రతిజ్ఞ చేయండి, ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క బాబా సాంగత్యం జోడించుకుంటాము అని. ప్రశ్న: कौन सा खेल नेचुरल है लेकिन मनुष्य से गॉडली एक्ट समझते हैं? ఏ ఆట సహజమైనది కానీ మనుషులు దానిని భగవంతుని యొక్క క్రియ అనుకుంటారు, గాడ్లీ యాక్ట్ అని అనుకుంటారు. కౌన్సా ఖేల్ నేచురల్ లేకిన్ మనుషు సే గాడ్లీ యాక్ట్ సమజ్తే హై. ఏ ఆట అది నేచురల్గా ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది, దాన్ని మనుషులు గాడ్లీ యాక్ట్ అని అనుకుంటారు, భగవంతుడు చేయించే పని అని. ఏంటది? उत्तर: ड्रामा में ये जो नेचुरल क्लाइमेटीज आती है, विनाश के समय कि समुद्र की लहर में सब खंड टापू आदि खत्म हो जाते हैं, जिसका रिहर्सल अभी भी होता रहता है. ये सब నేచురల్ ఖేల్ है. డ్రామాలో ఏదైతే ప్రకృతి ఆపదలు వస్తూ ఉంటాయో, వినాశన సమయంలో అల సముద్రం యొక్క అల రావడంతోనే అన్ని ఖండాలు ద్వీపాలు సమాప్తి అయిపోతాయి. దాని యొక్క రిహర్సల్ ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం, ఎలా వచ్చి ముంచేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏమంటారు? నేచురల్ ఖేల్. ప్రకృతి యొక్క ఆట ఇది, సహజంగా ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న ఆట. ఇసే మనుష్య గాడ్లీ యాక్ట్కి ఏదైతే, కానీ మనుషులు దీన్ని భగవంతుడు చేయించే క్రియ అని అనుకుంటూ ఉంటారు. పరంతు బాబాకి అయితే మై కోయి డైరెక్షన్ नहीं देता हूँ, ये सब డ్రామా में नोन है. కానీ బాబా చెప్తున్నారు, నేనేమి డైరెక్షన్ ఇచ్చి చేయించను వినాశనం, ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది, జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే భక్తి మార్గంలో శంకరుడు కూర్చొని మూడో నేత్రం తెరిస్తే సృష్టి భస్మమైంది అని చెప్పారు కదా, అందుకే ఇది గాడ్లీ యాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. శాస్త్రం में ऐसा लिख दिया ना, शंकर ने तीसरी आँख खोला तो विनाश हुआ, तो इसलिए गॉडली एक्ट समझ लेते हैं मनुष्य. लेकिन बाबा कहते हैं मैं कोई डायरेक्शन नहीं देता, ये सब ड्रामा में नून है. నేనేమి డైరెక్షన్ ఇచ్చి వినాశనం చేయించట్లేదు, ఇది డ్రామాలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారా, ఎవరు వచ్చారు నా మనస్సు అనే ద్వారం వద్దకు అని పాట. ఓం శాంతి. కౌన్ ఆయా అర్థాత్ కిస్కి యాదాయి, ఎవరు వచ్చారు నా మనస్సు అనే ద్వారం దగ్గరకంటే ఎవరి స్మృతి కలిగింది అని విషయం అక్కడ. ऐसा नहीं कि आकर दिल में बैठ गया फिर तो सर्वव्यापी हो जाए. అంతేకాని బాబా వచ్చి మన మనసులో కూర్చుండిపోయారు, హృదయంలోని లోపల ప్రవేశించేసారు అలా అనుకోకండి. అలా అయితే మళ్ళీ సర్వవ్యాపి అని అనుకోవాల్సి వస్తుంది. నెహి, అలా అందరిలో ఉండట్లేదు బాబా. కౌన్ ఆయా మేరీ యాద్ మే, స్మృతిలోకి మాత్రం అందరి దగ్గర వస్తారు బాబా. ఎవరు వచ్చారు మన స్మృతిలోకి? అకాల్ మూర్త్, అకాల్ మూర్త్ అయిన బాబా, జిస్కో కాల్ కానా సకే, అతనిని మృత్యువు భక్షించదు. సిక్ లోగోं के पास అకాల్ తఖ్త్ भी है, उनके पास అకాలీ లోగ్ भी है. సిక్కుల దగ్గర అకాల్ తఖ్త్ అని సింహాసనం ఉంటుందన్నమాట. అకాలీ తెగ కూడా ఉంటుంది సిక్కుల్లో. అకాలీ లోగ్ भी है, उनमें एक शेखा रहते हैं. वो लोग खुद नहीं समझते कि सिख धर्म प्रवृत्ति मार्ग का धर्म है. వారికి వాళ్ళకి తెలీదు సిక్ ధర్మం అనేది ప్రవృత్తి మార్గం యొక్క ధర్మము అనేది. ప్రవృత్తియే కదా, వాళ్ళు సన్యాసి అనేది ఉండదు సిక్ ధర్మంలోని, సన్యాసి కావడం అనేది. ఇక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ప్రాయంలోపే. అన్ని ధర్మాలు బాగానే ఉన్నాయి, ఒక ఆది సనాతన
देवी देवता धर्म में प्रायलोपమైపోయి ఉంది. दूसरा है संन्यास धर्म निवृत्ति मार्ग का. घर बार छोड़ हद का संन्यास कर पवित्र बनते. जंगल में तो जरूर पवित्र ही रहती होंगे. ఇంకా రెండోది సన్యాస ధర్మం నివృత్తి మార్గానికి చెందినటువంటిది. వాళ్ళు ఇల్లు వాకిలి వదిలి హద్దులో ఉన్న సన్యాసం తీసుకొని పవిత్రంగా ఉంటూ ఉంటారు సన్యాసులు. అడవిలోకి వెళ్ళి ఉన్నారంటే తప్పకుండా మరి పవిత్రంగానే ఉంటారు. कोई नहीं रहते ना जंगल में, तो जरूर पवित्र ही रहते होंगे. అడవుల్లోకి వెళ్ళి ఉండిపోతున్నారు అంటే పవిత్రంగానే ఉంటారు కదా. हर एक धर्म की रस्म रिवाज अलग है, शिक्षा भी अलग है. ప్రతి ధర్మంలో ఉన్న ఆచారము అలవాట్లు వేరు. ప్రతి ధర్మంలో ఇచ్చే శిక్షణ కూడా భిన్నంగానే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. वो है निवृत्ति मार्ग का धर्म, उनको ఫాలో करने वाले को भी घर बार छोड़ कफनी पहननी पड़े. సన్యాసులది నివృత్తి మార్గం యొక్క ధర్మం. వాళ్ళని ఫాలో చేసేవారు వాళ్ళు కూడా ఇల్లు వకలి వదిలి కాషాయ వస్త్రాలు వేసుకోవాల్సి వస్తుంది. फिर भले वो लोग कहते घर गृहस्थ में रहते भी ज्ञान पा सकते, परंतु वो कोई ज्ञान नहीं. గృహస్థంలో ఉంటూ కూడా మీరు జ్ఞానం తీసుకోవచ్చు అంటే అంటారు సన్యాసులు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళే వాళ్ళకి. కానీ అదేమి గృహస్థ అంటే ప్రవృత్తి వాళ్ళకి సంబంధించిన జ్ఞానం లేదు వారి దగ్గర. నా సన్యాసి ऐसे करा सकते. प्रवृत्ति में रहते गृहस्थ में रहते सन्यासी बनाना न सन्यासी ऐसे करा सकते हैं. वास्तव में गुरु वो जो सद्गति देने वाला हो वो तो एक ही शिव बाबा हैं. బాబా చెప్తున్నారు గృహస్థంలో ఉంటూ సన్యాసి అయి నడుచుకునే విధానము అలాంటి జ్ఞానము ఇవ్వలేరు సన్యాసులు ఎవరు అని చెప్తున్నారు బాబా. వాళ్ళలాగా సన్యాసిగా తయారు చేసే జ్ఞానమే ఇవ్వగలరు అని చెప్తున్నారు బాబా. వాస్తవానికి గురువు అంటేనే సద్గతి ఇచ్చేవారు. అతడు ఒక్కరే కదా సద్గురు. సద్గతి ఇచ్చే గురువు ఒక్క శివ్ బాబాయి. गुरु नानक ने भी शिक्षा दी है, वो भी परमात्मा की ही महिमा करते. गुरु नानक కూడా శిక్షణ ఇచ్చి వెళ్ళారు. అతడు కూడా పరమాత్మ మహిమే చేస్తూ ఉంటారు. సిక్ ధర్మ గ్రంథాలు అదే ఉంటుంది. ఏక్ ఓంకార్ अकाल मूर्त, तुमको अब उस अकाल मूर्त अर्थात परम पिता परमात्मा की ही याद है. एक ओंकार అని అకాల్ మూర్త్ అని మహిమ చేశారు సిక్ ధర్మంలో. గురు నానక్ని यही महिमा की है निराकार परमात्मा की. अकाल मूर्त अतड़ो ने महिमा करते हैं. अकाल मूर्त अयोनी है, स्वयंभू अर्थात रचता है, निर्भय निर्वैर अकाल मूर्त सदगुरु प्रसाद जप साहेब आदि ये महिमा है परम पिता परमात्मा की, जो गुरु नानक ने किया है, ग्रंथ में लिखा है. అకాల్ మూర్తిको ही मानते हैं वो लोग. మహిమ చేస్తూ ఉంటారు అకాల్ మూర్తి అతడు అని. అయోని అంటే జన్మలోకి రానివాడు అని. స్వయంభూ అంటే రచయిత అతడి అని. నిర్భయుడు నిర్వైరుడు అకాల్ మూర్తు. సద్గురు ప్రసాదము అతడు అని. ఇంకా జప సాహెబ్తో సుఖం అని, ప్రభు నామాన్ని జపిస్తే సుఖం దొరుకుతుంది అని. ఇవన్నీ పరంపిత పరమాత్మ యొక్క మహిమ రాశారు. సిక్ ధర్మంలో అకాల్ మూర్త్ అని నమ్ముతారనమాట పరమాత్మను. వహి బతాతే హే సతిగ్ ఆది సత్ హోతి भी होसी भी सत. फिर ये भी कहते हैं मूत पलिति पतित पावन मना ही मूत पलिति कपड़ दो ये साफ करते तब उनकी महिमा गाते हैं. అతడే అకాల్ మూర్తి అయిన బాబాయ్ వచ్చి చెప్తున్నారు సత్యగం ఆది కూడా సత్యము, అక్కడ ఉండేది కూడా సత్యము. ఇంకా ఇది కూడా చెప్పారు సిక్ గ్రంథమే ఏ भी लिखा है मूत पलिति कपड़ दो ये. इससे कोई पतित पावन कहते. पतित पावन माना ही मूत पलिति कपड़ दो ये సాఫ్ కర్తే. పతిత పావనుడని మహిమ మనం చేస్తాం కదా, దాన్ని వాళ్ళు ఏం చెప్పారు మురికి వస్త్రాల్ని శుభ్రం చేస్తాడని సిక్ గ్రంథంలో రాశారు అని చెప్తున్నారు బాబా. శుభ్రం చేసేవాడు కదా, పావనంగా చేసేవాడు కదా, అందుకే అతని మహిమ పాడుతున్నారు. फिर कहते ये भी इस समय की ही महिमा है. फिर नानक कहीं नीच विचार कर फिर उनके ऊपर बलिहार जाते. जरूर जब वो आया तब तो बलिहार जाते हैं. ఇవన్నీ ఈ సమయంలో మహిమయే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అంటే
పరమాత్మయే ఇలా అందరినీ పావనంగా చేసేవాడు. ఇవన్నీ నిరాకరణ యొక్క మహిమ రాశారు. ఆ నిరాకరణ పైన బలి అవ్వాలని కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు సిక్కులు. తప్పకుండా నిరాకారుడు బాబా వచ్చి ఉంటారు ఎప్పుడో, అప్పుడే కదా బలి అయ్యే విషయం అనేది వచ్చింది అని చెప్తున్నారు బాబా. बाबा कहते हैं मैं अहल्याओं गणिकाओं साधुओं का भी उद्धार करने आता हूँ, तो जरूर सब पतित ठहरे। अब ये है बेहद की बात, तो जरूर बेहद का मालिक ही आकर समझाएंगे. బాబా చెప్తున్నారు, నేను అహల్యలు గణికలు సాధు సన్యాసుల ఉద్ధరణ కూడా చేయడానికి వస్తున్నాను. తప్పకుండా మరి నేను వచ్చినప్పుడు పతితులై ఉంటే కదా నేను ఉద్ధరణ చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అక్కడ ఒకరి కథ రాశారు, ఒక అహల్య, ఒక గణిక అలా. కానీ ఇది బేహద్ విషయం బాబా చెప్తున్నారు. ప్రపంచమే అలా శాపితులై ఉన్న ప్రపంచం అయిపోయింది, దిగజారిపోయిన ప్రపంచం. తప్పకుండా అనంతమైన మాలికుడు, అనంతమైన అధిపతి బాబా వచ్చే విషయాలని చెప్పాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ब्रह्मा विष्णु शंकर भी मेरी रचना है. ब्रह्मा द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना, शंकर द्वारा अनेक धर्मों का विनाश. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా నా యొక్క రచన అని చెప్తున్నారు బాబా. వేరే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు కేవలం తమ ధర్మాన్ని తాము స్థాపన చేసుకుంటారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవతా ధర్మ స్థాపన బాబా చేసేదైతే స్థాపన, మరి శంకరుడి ద్వారా అనేక ధర్మాల వినాశనము జరుగుతుంది. दूसरे जो आते सिर्फ अपने धर्म की स्थापना करते, अनेक धर्मों की विनाश नहीं करते. ऐसा नहीं कि वे गुरु लोग सदगति दाता है. सदगति किसकी करेंगे? गुरु आया, उनकी मठ उनकी वंशावली की ही पूरी वृद्धि नहीं हुई है तो सदगति कैसे करेंगे? उनकी तो ध्यान रहती है यहाँ की वंशावली, उनका फॉलोअर्स की वृद्धि करे. घर जाना है, सदगति में जाना है, ये ख्याल तो नहीं रहता उनका, और किसी का सदगति करते भी नहीं. ఇతర ధర్మాలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్థాపించుకోవడానికి వస్తారు. సద్గతి దాత అనడానికి లేదు వారిని, ఏ గురువుని కూడా. వాళ్ళ వంశము వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు ఇంకా వృద్ధి చేసుకోవాలనే దీనిలోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎలా సద్గతిలో తీసుకెళ్తారు అంటున్నారు బాబా. బాప్ కేతే మే ఆకర్ आदि सनातन धर्म की स्थापना और अधर्मों का विनाश कराता हूँ. श्री बाबा చెప్తున్నా, నేను వచ్చి ఆది సనాతన దేవతా ధర్మ యొక్క స్థాపన, ఇతర అధర్మాల యొక్క వినాశనం చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. इस समय सब तमो प्रधान पाप आत्मा बन गए. मनुष्य जो इस बेहद ड्रामा के पाठधारी, उन्हों को मालूम होना चाहिए कि सृष्टि चक्र कैसे फिरता है. ఈ సమయంలో అందరూ తమ ప్రధానంగా పాప ఆత్మగా అయిపోయారు. మానవులు అనంతమైన డ్రామాల పాత్రధారులై ఉన్నారు. మానవులకు అసలు తెలియాలి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. बाप आकर हम बच्चों को त्रिकालदर्शी बनाते हैं. ये भी समझते हैं जरूर बाप आकर स्वर्ग सचखंड की स्थापना करेंगे और झूठखंड का विनाश करेंगे. బాబా వచ్చి పిల్లల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. ఇది కూడా మనకు తెలుసు కదా. తప్పకుండా బాబా వచ్చి స్వర్గము సత్యఖండము స్థాపన చేస్తారు, మరియు అసత్యఖండం వినాశనం అవుతుంది. सचखंड की स्थापना करने वाला सच्चा ठहराना, ये सब बातें बाबा ही समझाते. सभी तो धारण कर नहीं सकते क्योंकि देहाभिमान बहुत हैं. సత్యఖండం యొక్క స్థాపన చేసేవారు సత్యం అయినటువంటి బాబాయే కదా. ఈ విషయాలని బాబాయే చెప్తున్నారు. అయితే అందరి బుద్ధుల్లోని ధారణ అవటం లేదు. ఎందుకంటే చాలా దేహాభిమానం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జిత్నా దేహి అభిమాని होंगे, अपने को आत्मा अशरीरी समझेंगे, बाबा को याद करेंगे तो धारणा होगी. देह अभिमानी को धारणा नहीं होगी. ఎంత ఆత్మాభిమానిగా ఉంటామో అంటే స్వయం ఆత్మ నేను అనుకుంటూ అశరీరీ స్థితిలో ఉంటామో, బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటామో, అంత ధారణ అనేది అవుతుంది. దేహాభిమానిగా ఉండేవారికి ధారణ
జరగదు అని చెప్తున్నారు బాబా. योग से ही आत्मा के पाप दग्ध होते हैं. दिन में तो देहाभिमान रहता, तो देही अभिमानी बनने की प्रैक्टिस कब करनी चाहिए? యోగం ద్వారానే ఆత్మలో ఉన్న పాపాలు దగ్ధమవుతాయి. పగలైతే దేహాభిమానంలో వచ్చేస్తూ ఉంటాం, దినచర్యలో కర్మలలో. कर्मों में आते समय देहाभिमान रहता है. कितना भी प्रैक्टिस करते रहे तो भी देहाभिमान में आने की ऐसा मना कर्मों में आते समय ऐसा हो जाता है. इसलिए देही अभिमानी बनने की प्रैक्टिस कब करनी चाहिए? దినచర్యలో దేహాభిమానం అనేది వచ్చేస్తూ ఉంటుంది కర్మలలో. అందుకే ప్రత్యేకంగా ఆత్మ అభిమాని అయ్యే ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి మనము? बाप कहते नींद को जीतने वाला बनो. बाप कितनी अच्छी पॉइंट्स समझाते, परंतु कई ऐसे भी बच्चे जो मुरली सुनते ही नहीं. బాబా చెప్తున్నారు ఈ ప్రాక్టీస్ చేయడానికి నిద్రను జయించేవారు అయి ప్రాక్టీస్ చేయండి. ఆత్మ నేను ఆత్మని. బాబా ఎంత మంచి పాయింట్స్ వినిపిస్తున్నారు, కానీ కొంతమంది పిల్లలు మురళి వినడమే లేదు అని చెప్తున్నారు బాబా. पढ़ाई तो मुख्य है, कैसे भी करके मुरली पढ़नी चाहिए, परंतु ऐसे भी नहीं विकारों में गिरते रहे और मुरली मांगते रहे. जब तक गारंटी ना करें मुरली नहीं भेजनी चाहिए. पवित्र बनने के गारंटी नहीं करें मुरली भेजनी नहीं चाहिए. बाबा बोल रहे हैं చదువు ముఖ్యమైనది కదా, ఏమైనా కానీ చదువు చదువుకోవాలి. ఇలా కూడా ఉండకూడదు, వికారాల్లో కూడా పడుతూ ఉండడం. మురళి కూడా చదువుకుంటున్నాను, మురళి కావాలి చదువుకోవడానికి అడుగుతూ ఉంటారు. బాబా చెప్పే పద్ధతిలో నడవరు. అలా కూడా కుదరదు కదా అంటున్నారు బాబా. ఎంతవరకు నేను పవిత్రంగా తయారవుతాను గ్యారంటీ ఇవ్వరో అంతవరకు మురళి పంపించకూడదు అసలు అని చెప్తున్నారు బాబా. जो मुरली नहीं पढ़ते तो उनकी गति क्या होगी? ఎవరైతే మురళి చదవరో వినరో వారి గతి ఏమవుతుంది? अच्छे अच्छे बच्चे भी मुरली नहीं पढ़ते, नशा चढ़ जाता है. नहीं तो एक दिन भी मुरली मिस नहीं करनी चाहिए. सब कुछ जान लिया, सब कुछ समझ लिया, नशा चढ़ जाते तो मिस करते रहते हैं. బాబా చెప్తున్నారు మురళి వినకపోతే చదవకపోతే మీ గతి ఏమవుతుందో ఆలోచించండి. కానీ మంచి మంచి పిల్లలు కూడా మురళి చదవకపోవడం అంటే వాళ్ళకి నాకు అంతా తెలుసు అర్థమైపోయింది కదా, అదే అదే చెప్తారు రోజు. మురళి में वही वही बोलते हैं ना, क्या पढ़ेंगे क्या सुनेंगे. नशा चढ़ जाते, समझ लिया ना, हो गया. नहीं तो एक दिन भी मुरली मिस नहीं करनी चाहिए. అదే మురళి రోజు అదే పాయింట్స్ చెప్తారు కదా, ఏం చదువుతానులే. కొంతమందికి అలా నాకు అంతా తెలిసిపోయిందనే నశ గర్వము ఎక్కిపోతుంది. లేకపోతే ఒకరోజు కూడా మురళి మిస్ చేయకూడదు కదా. धारणा नहीं होती है तो समझना चाहिए దేహాభిమాని है, वो ऊंच पद पा नहीं सकेंगे. ధారణ జరగట్లేదు అంటే దేహాభిమానం ఉందని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నత పదవి పొందలేరు. బాబా अच्छी रीति समझाते, बच्चों को भी समझाना पड़े. बाबा तो बाहर जा ना सके, बच्चों को ही समझाना है. బాబా చాలా చక్కగా మనకు అర్థం చేయించి చెప్తున్నారు. పిల్లలు కూడా ఇతరులకు చెప్పే విధంగా తయారవ్వాలి. బాబా అయితే బయటకు వెళ్ళలేరు కదా. बाबा बच्चों के आगे ही समझाते हैं. ये बड़ी मम्मा भी है गुप्त, शक्तियाँ बाहर जा सकती हैं. बाबा पिल्लल एदुरुगाने చెప్తారు. बाबा तो बाहर नहीं जा सकते, बच्चों के आगे ही समझाते हैं. ये बड़ी मम्मा भी है गुप्त. कौन? ब्रह्मा बाबा. పెద్ద తల్లి బ్రహ్మా బాబా గుప్తంగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. శక్తులు బయటకు వెళ్తారు అంటే అక్కేల్ని బయటకు పంపిస్తారు కదా బాబా. कॉन्फ्रेंस होती, उनमें आदि सनातन देवी देवता धर्म का तो कोई प्रतिनिधि है नहीं. ये भी पॉइंट समझानी है. కాన్ఫరెన్స్లో అవుతూ ఉంటాయి కదా, అందులో ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు ఉండరే. రిలీజియస్ కాన్ఫరెన్స్ होते हैं, हर धर्म का प्रतिनिधि
हाजिर होते हैं। तो देवता धर्म के प्रतिनिधि कौन बैठते हैं? हिंदू कह देते हैं ना, देवता धर्म के प्रतिनिधि कहाँ है? ये भी पॉइंट समझाने हैं। अगर हम जाते हैं रिलीजियस कॉन्फ्रेंस में, मौका मिला बात करने का, तो ये बातें समझानी हैं। देवता धर्म भी है, वही आदि सनातन धर्म है, ये सब पॉइंट समझानी पड़ेगी. బాబా చెప్తున్నారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క ప్రతినిధి ఎవరు ఉంటున్నారు చెప్పండి. ధార్మిక కాన్ఫరెన్స్లో అన్ని ధర్మాల హెడ్స్ వెళ్తారు కదా ప్రతినిధిగా. దేవతా ధర్మం యొక్క ప్రతినిధి ఎవరు ఉంటున్నారు? లేదు కదా. ఎవరో శంకరాచార్యులు వాళ్ళు వెళ్ళిన హిందూ ధర్మం యొక్క ప్రతినిధి అని చెప్పుకుంటారు. అసలు దేవతా ధర్మం అనేది ఉండేది. ఈ పాయింట్ చెప్పాలి ఒకవేళ అలాంటి సభల్లో వెళ్ళి మాట్లాడే అవకాశం దొరికితే. దేవతా ధర్మం యొక్క స్థాపకుడు ఎవరు ఏంటి ఇవన్నీ చెప్పాలి. और जो भी धर्म पिता आते वो सिर्फ धर्म स्थापन करने आते हैं, ना कि अधर्मों का विनाश करने. सद धर्म की स्थापना अनेक अधर्मों का विनाश संगम पर ही होता है. బాబా చెప్తున్నారు ఇతర ధర్మ పితలు ఎవరైతే వస్తున్నారో వారి ధర్మాన్ని స్థాపించుకోవటానికి వస్తున్నారు, కానీ అధర్మ వినాశనం చేయడానికి రావడం లేదు. సతధర్మ యొక్క స్థాపన అనేక ధర్మాల వినాశనం సంగమ యుగంలోనే జరుగుతుంది. जब उतरती कला हो जाती तब बाप आते हैं. చడతి కళ तो एक ही बार होती है. దిగే కళల్లోకి వచ్చేస్తాం కదా, అప్పుడు బాబా వస్తున్నారు. ఎక్కే కళలు ఒకసారే జరుగుతుంది సంగమ యుగంలోనే. इस पर एक श्लोक भी है, छोटेपन में पढ़ा था. गुरु नानक ने कहा है सब निंदक है झूठे हैं, कोई भी पवित्र नहीं रहते. ఒక శ్లోకం కూడా ఉందంట. చిన్నప్పుడు బాబా చదివారు, బ్రహ్మా బాబానే पढ़ा था छोटेपन में ग्रंथ में. गुरु नानक ने कहा उसमें सब निंदक है झूठे हैं, कोई भी पवित्र नहीं रहते. గురునానక్ గారు చెప్పింది చదివారంట బ్రహ్మా బాబా చిన్నతనంలో. అందరూ నిందకులే ఉన్నారు, అసత్యమైపోయి ఉన్నారు అని, ఎవరు కూడా పవిత్రంగా ఉండటం లేదు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. सिख धर्म में अकाली होते हैं जिनके ऊपर काला चक्र भी दिखाते, ये है स्वदर्शन चक्र. సిక్ ధర్మంలో అకాలి తెగ అని ఉంటారు. వారు ఒక నల్లటి చక్రాన్ని వేసుకుంటూ ఉంటారంట. నల్లటి చక్రం యొక్క సింబల్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ये है स्वदर्शन चक्र. वो जो अकाली लोग पहनते हैं वो है स्वदर्शन चक्र की निशानी. ये भी पवित्रता की निशानी, वो सिंबल डालते काला चक्र. अकाली तेगा वो एक शिखा रहती है सिख धर्म में. వాళ్ళు ఒక నల్లటి చక్రం సింబల్ వేసుకుంటారు. అది స్వదర్శన చక్రానికి గుర్తు, పవిత్రతకు గుర్తు అని చెప్తున్నారు బాబా. కంగన్ भी बांधते हैं सिख धर्म में, दोनों पवित्रता की निशानी. కంకణం వేసుకుంటారు సిక్ ధర్మం వాళ్ళు ఎక్కువగా, అది కూడా పవిత్రత యొక్క గుర్తే. దృఢ ప్రతిజ్ఞకి निशानी, पवित्रता की प्रतिज्ञा की. परंतु वो लोग इसका अर्थ नहीं समझते, ना पवित्र रहते हैं. కంకణం వేసుకున్నాం పవిత్రంగా ఉండాలి, అర్థం తెలియదు వాళ్ళకి, పవిత్రంగా ఉండరు కూడా అని చెప్తున్నారు బాబా. జనేవు బి పవిత్రతకి నిశాని. జన్యం వేసుకుంటారు ఇటువైపు మన ప్రాంతంలో. జన్యం కూడా పవిత్రతకు గుర్తే. అందుకే 3 పోగులు ఉంటాయి కదా, 3 धागा होते हैं जनेऊ के. मन वचन कर्मणा से पवित्र बने, पवित्रता की निशानी है. आजकल तो सब कुछ उड़ा दिया है. ఈ రోజుల్లో అన్ని ఆచారాలు తీసేశారు, ఎగరేసేసారు అంటారు బాబా. ब्राह्मण कुल है उत्तम, उसमें फिर बड़ी छोटी रखते, परंतु पावन तो कोई बनते नहीं. బ్రాహ్మణ కులం ఉత్తమమైన కులము, అందుకే పెద్ద పిలక అనేది పెట్టుకుంటూ ఉంటారు, ఉన్నతమైన కులము అనే దాన్ని గుర్తుగా. బాబా చెప్తున్నారు కానీ పావనంగా అయితే ఎవరు తయారవడం లేదు. ఇవన్నీ ఆచారాలు పెట్టుకుంటున్నారు కానీ కంకణం వేసుకోవడం, పిలక పెట్టుకోవడం, జన్యం వేసుకోవడం, बाहर में ये सब कर रहे हैं लेकिन पावन कोई बन नहीं रहे हैं. पतित पावन एक ही परमात्मा आकर सबको पावन बनाते. ऐसे नहीं बुद्ध क्राइस्ट आदि भी कोई पतित पावन थे नहीं. गुरु तो दुनिया में अनेक है, सिखलाने वाले, पढ़ाने वाले, बाकी सर्व का सदगति दाता पतित पावन एक ही
शिव बाबा हैं। सबको पावन बनाकर साथ में ले जाने के लिए मैं ही आता हूँ. పతిత పావనుడు ఒక్క పరమాత్మ వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. బుద్ధుడు, క్రైస్తు మొదలైన వారేమి పతిత పావనిగా వచ్చారా? పతిత పావనగా లేరు కదా. వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. గురువులు, ధర్మపితలు, నేర్పించేవారు, చదివించేవారు, శాస్త్రాలు నేర్పేవారు. కానీ సర్వులకు సద్గతి ఇచ్చే దాత పతిత పావనుడు ఒక శివ్ బాబాయే. బాబా ఏం చెప్తున్నారు? అందరినీ పావనంగా తయారు చేసి నేను తోడుగా తీసుకుని వెళ్తాను, తీసుకుని వెళ్ళడానికి నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ సాగర్ के साथ मददगार तुम ज्ञान गंगाएं भी हो. गंगा नदी पर भी देवी का चित्र रख दिया. अब वास्तव में ज्ञान गंगाएं तुम हो. జ్ఞాన సాగరుడు బాబాతో కలిసి జ్ఞాన గంగలు మీరు సహయోగిగా ఉన్నారు. గంగా నది తీరాన మీ గుర్తే. गंगा नीरे అయినా మళ్ళీ దేవి చిత్రం పెడతారు చూడండి. गंगा नदी के किनारे पर देवी का मंदिर रहते. गंगा माना एक देवी को दिखाते हैं. वैसे गंगा माना जल है ना, फिर भी देवी को क्यों दिखाया? क्योंकि ज्ञान गंगाओं के यादगार हैं. జ్ఞాన గంగలు మీరు మీ గుర్తే గంగా నది తీరాన దేవి చిత్రం పెడతారు చూడండి, గంగాదేవి అని. अब वास्तव में ज्ञान गंगाएं तुम हो, परंतु तुम्हारी अब पूजा नहीं होती क्योंकि तुम अब लायक बन रहे हो. వాస్తవానికి జ్ఞానగంగలు మీరు అని చెప్తున్నారు బాబా. కానీ మీకు ఇప్పుడు పూజ జరగదు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా యోగ్యులుగా తయారవుతున్నారు. పూజారి से పూజ బన్ రే, फिर तुम्हारा పూజారి పన ఖతం హో జాయేగా. ఇప్పుడు పూజారి నుండి పూజలుగా ఇంకా తయారవుతున్నారు మీరు. పూజలు అయిపోతే పూజారి స్థితి సమాప్తి అయిపోతుంది. ये राज समझाते परंतु कोई की बुद्धि में नहीं बैठता है. పూజలు పూజారిల ఈ రహస్యం బాబా మనకి చెప్తున్నారు. కానీ ఎవరి బుద్ధిలోని, కొంతమంది బుద్ధిలో కూర్చోటం లేదు. కదం కదం బాబాకి శ్రీమత్ पर चलना है, देहाभिमान छोड़ते रहो. ये सब मित्र संबंधी आदि खत्म होने वाले, हम सब चले जाएंगे, परंतु दुनिया तो रहेगी ना. అడుగడుగు బాబా శ్రీమతంపై నడవాలి, దేహాభిమానాన్ని విడిచిపెడుతూ ఉండాలి. బాబా చెప్తున్నారు మిత్ర సంబంధికులందరూ కూడా సమాప్తి అయ్యేది ఉంది. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా, కానీ ప్రపంచమైతే ఉంటుంది కదా. అందరూ ఇంటికి వెళ్ళినా दुनिया तो रहेगी ना. सबको जाना है छोड़ के, लेकिन दुनिया तो यही रहेगी. फिर आके पुनर्जन्म लेके बाप कहते मैं नई सृष्टि का रचयिता हूँ, परंतु मैं आऊँगा तो पति दुनिया में नहीं, तब तो मुझे पतित पावन कहते हैं. तो जरूर पतित दुनिया होगी, पावन दुनिया में तो पतित होंगे नहीं. जाएंगे फिर आके जन्म लेंगे, दुनिया तो रहेगी. బాబా చెప్తున్నారు నేను కొత్త సృష్టికి రచయిత, నేను పతిత ప్రపంచంలో వస్తాను కదా, కాబట్టి పతిత పావనుడని పిలిచారు మీరు నన్ను. తప్పకుండా పతిత ప్రపంచం అయిపోతుంది కదా. పావన ప్రపంచం సతీగానే ఎవ్వరు పతితులు ఉండరు అని చెప్తున్నారు బాబా. పరమాత్మకు హెవెన్ స్థాపన కర్నా హై, इसलिए उनको हेवनली गॉड फादर कहते. పరమాత్మ స్వర్గ స్థాపన చేస్తున్నారు, అతనిని పరమ పిత అని అంటాము. హెవెనలీ గాడ్ ఫాదర్ कहते. స్వర్గ రచయిత, స్వర్గ స్థాపన చేస్తారు కాబట్టి స్వర్గ రచయిత అంటున్నాం. क्राइस्ट हेवन नहीं स्थापन करते. हाँ, उस समय जो आत्माएं ऊपर से आती वो सतो प्रधान है, बाकी और कोई भी पतित से पावन नहीं बनाते. క్రైస్ట్ ఏమీ స్వర్గ స్థాపన చేయటం లేదు కదా. హెవెనలీ గాడ్ ఫాదర్ అని అన్నారు కదా క్రైస్ట్ని. పైనుండి అప్పుడే దిగి వచ్చే ఆత్మలు సతప్రధానంగా ఉంటారు. అయితే ఇంకెవరు కూడా పతితుల నుండి పావనంగా తయారు చేయలేరు, క్రైస్ట్ కానీ బుద్ధుడు కానీ ఎవరు కానీ. तुम बच्चों को अभी ऐसा कोई विक्रम नहीं करना चाहिए जो पतित कहा जाए. देहाभिमान से ही विक्रम बनते हैं. పిల్లలు మీరు ఇలాంటి వికర్మ చేయకూడదు, పతితులు అని అనిపించుకుని ఇలాంటి కర్మ ఏది చేయకూడదు. जो पतित कहा जाए ऐसा कोई विक्रम नहीं करना है. దేహాభిమాన్ से ही వికర్మ बनता. కానీ దేహాభిమానాలు వచ్చినప్పుడే అలాంటి వికర్మలు జరుగుతాయి మన ద్వారా అని చెప్తున్నారు బాబా. పతితులు అని అనిపించుకోవడం అంటే ఎంత
బాబా పిల్లలై కూడా అలాంటి కర్మ చేసినట్టు ఎంత నికృష్ట స్థితి అంటారు దాన్ని. तुम गारंटी करते ही कि और संग तोड़े एक संग जोड़ेंगे, अब तुम प्रतिज्ञा पूरी करो नहीं तो दंड खाएंगे. మీరు బాబా పిల్లలయ్యాక గ్యారంటీ ఇస్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు, ఇతర సాంగత్యాలని వదిలి ఒక బాబా సాంగత్యాన్ని జోడించుకుంటాం. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ పూర్తి చేయండి, లేకపోతే దండన అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ग्रंथ में भी है चढ़ती कला तेरे बहाने सर्व का भला. అక్షర అచ్చే పరంతు జో కుచ్ పడే హీ ఉनको तो భూల్నా పడతా హై. గ్రంథంలో కూడా సిక్క గ్రంథంలో రాశారు, నీ యొక్క ఎక్కే కళలు అందరినీ ఎక్కే కళల్లో తీసుకెళ్తాయి, అందరినీ ఉన్నతిలో తీసుకెళ్తాయి. నువ్వు కానీ కింద పడితే నీ వెనుక ప్రపంచమంతా కింద పడుతుంది అని. అది మన కోసమే చాలా చక్కగా రాశారు. కానీ అవన్నీ ఇప్పుడు మర్చిపోండి, ఏదైతే చదివారో అవన్నీ మర్చిపోండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్పేది వినండి. बाबा को तो बच्चों के नाम भी पूरे याद नहीं, क्योंकि शिव बाबा को याद करना है. ब्रह्मा बाबा के पास 350-400 बच्चे थे ना, तो बाबा कहते हैं बाबा को तो बच्चों के नाम भी पूरे याद नहीं, क्योंकि शिव बाबा को याद करना है. इसलिए बाबा कह देते हैं खुश रहो, आबाद रहो, न बिसरो, न याद रहो. परंतु सर्विसेबल बच्चों को बाबा याद जरूर करते हैं कि फलाना बहुत अच्छा मददगार है. బాబా కైతే బాబా దగ్గర చాలామంది పిల్లలు ఉండేవారు కదా, బ్రహ్మ బాబా దగ్గర 350-400 మంది పిల్లలు. బాబా అంటారా అప్పుడప్పుడు పిల్లల పేర్లు కూడా నాకు పూర్తి గుర్తుండవు అని, ఎందుకంటే శివ బాబాని జ్ఞాపకం చెయ్యాలి కదా నేను అని చెప్తున్నారు బ్రహ్మ బాబా. అందుకే బాబా ఏం చెప్తారు, మీరు కూడా ఏం పురుషార్థం చేయాలి, ఖుష్ రహో, ఖుషిగా ఉండండి, సంతోషంగా. ఆ బాధ రహో, చింత బాధలన్నీ వదిలి ఉండండి. ఇంకా నా బిస్రం నా యాదరం, ఎవరిని వదిలేసేది లేదు, ఎవరిని గుర్తుంచుకొని వేలాడేది లేదు. కానీ పిల్లల పేర్లు కూడా గుర్తుండవు, శివబాబాని నేను జ్ఞాపకం చేయాలి. కానీ ఎవరైతే సర్వీసబుల్ పిల్లలు ఉంటారో వాళ్ళని తప్పకుండా నేను జ్ఞాపకం చేస్తాను. ఫలానా పిల్లలు చాలా మంచి సహయోగిలను గుర్తు చేసుకుంటాను అని చెప్తున్నారు బాబా. షావుకార్ తో ఘోर अंधकार में पड़े हैं, कोई को पता नहीं पड़ता कि मौत सामने खड़ा है. ధనవంతులైతే ఘోర అంధకారంలో ఉన్నారు, తెలియటం లేదు మృత్యు ఎదురుగానే నిలబడి ఉంది అని. भगवान वाच मैं राजयोग सिखाता हूँ तो जरूर नॉलेज से गॉडेज ऑफ वेल्थ बनते. ये सारी राजधानी बन रही नंबर 1. భగవాన్ వాచ నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను, దీని ద్వారా తప్పకుండా ఈ జ్ఞానం ద్వారా ఐశ్వర్య దేవత అంటే రాజరాజేశ్వరులు అంటారు కదా బాబా, లక్ష్మీనారాయణగా సంపదలు కలిగిన దేవతగా తయారవుతున్నారు మీరు, ధనదేవి ధనదేవతగా. అంతేకాదు మొత్తం రాజధాని అంతా నంబర్ వారీగా తయారవుతుంది ఇక్కడ నుండి అని చెప్తున్నారు బాబా. తుమ్ జాన్తే నంబర్ వార్ హమ్ సబ్ पढ़ रहे हैं. कोई कहते ये बहन ऐसा है, वो ऐसा है, ऐसा क्यों, आपके परिवार में है ऐसे. बाबा रोज कहते नंबर वार पढ़ रहे हैं, नंबर वारीగా చదువుకుంటున్నారు. बाबा कहते मैं राजधानी स्थापन कर रहा, अनेक धर्मों का विनाश कराता हूँ. परम सदगुरु एक ही है, वो ऊंचे ऊंचा एक भगवान ही गाया हुआ है. బాబా చెప్తున్నారు నేను రాజధాని స్థాపన చేస్తున్నాను. రాజధాని మీన్స్ నంబర్ బార్ పోతే అనేక ధర్మాల వినాశనం చేయిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. పరమ సద్గురు ఒక శివ బాబాయ్, అతడే ఉన్నతోన్నతమైన భగవంతుడు అని గాయనం చేయబడింది. ऊंचे ऊंचे ब्रह्मा विष्णु शंकर को भी भगवान नहीं कहते, ऊंचे ऊंचे भगवान नहीं कहते उनको. तो राम कृष्ण को भगवान कैसे कहेंगे, वो तो है ज्ञान का सागर पतित पावन. भगवान तो బాబా చెప్తున్నారు ఉన్నతోన్నతమైన వారు అని భగవంతుడని బ్రహ్మ విష్ణు శంకర్ని కూడా చెప్పం కదా, సూక్ష్మలోకంలో ఉండే బ్రహ్మ విష్ణు శంకర్ని కూడా చెప్పం కదా. ఇక్కడ జన్మలో ఉండే రామకృష్ణుణ్ణి భగవంతుడని ఎలా చెప్తారు? రామకృష్ణ పరమహంస ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళు గురువులు అయ్యారు, కానీ భగవంతుడు అనడానికి లేదు. భగవంతుడు అంటే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు.
भगत भगवान को याद करते, ब्रह्मा विष्णु शंकर को थोड़े ही याद करते हैं, ये तो अभी व्यभिचारी बन गए, अनेकों को याद करते। तो कितनी अच्छी अच्छी बातें धारण करने की है, जो करेगा सो पाएगा। భక్తులు భగవంతుని పిలుస్తారు, జ్ఞాపకం చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులని అనే ఉద్దేశంతో జ్ఞాపకం చేస్తారా? చేయరు. ఒక అవ్యక్త శక్తిని చూస్తూ జ్ఞాపకం చేస్తారు. బాబా చెప్తున్నారు ఇక్కడ, ఇప్పుడు అంతా కూడా వ్యభిచారి భక్తి అయిపోయింది. మందిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ పాయింట్స్ అన్ని ఇంత మంచి మంచి విషయాలు బాబా ఇస్తున్నవి, ధారణ చేసుకోవాల్సిన విషయాలు. ఎవరు చేసుకుంటే వాళ్ళే పొందుతారు అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ గంగా ये तुम हो, तुम नदियों का ही छोर हैं. सागर तो कहाँ जा नहीं सकता, परंतु वो है जड़ सागर, ये है चैतन्य. జ్ఞాన గంగలు మీరు, నదులు మీరు, నది ఒడ్డు ఇవి. నది ఒడ్డు దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా. సముద్రం అయితే ఎక్కడంటే అక్కడ వెళ్ళదు కదా. సాగర్ కోనే బాబా, సాగర్తో కహా జానే సక్తా. గంగాంకు బేస్ దేతే బాబా. పిల్లల్ని పంపిస్తారు బాబా సేవకి, జ్ఞానగంగల్ని. సాగరుడు బాబా అన్ని చోట్ల వెళ్ళారు కదా. ఓహే జడ సాగర్, ఏహే చైతన్య. ఆ సాగరం కూడా అంతే, సాగర్ को डाइवर्ट भी नहीं कर सकते, जड़ सागर को भी. वो कहाँ जा नहीं सकती. नदियाँ तो कहाँ भी वो बह के जा सकती हैं और उसका रास्ता भी डाइवर्ट कर सकते हैं, है ना. जहाँ नदियाँ नहीं है वहाँ कैनाल्स बना के लेके जा रहे हैं ना पानी को, लेकिन सागर तो कहाँ नहीं जाती. वो है जड़ सागर, ये है चैतन्य सागर. बाबा भी बाहर कहाँ, बाहर के लोगों के सामने नहीं जाते हैं. नदियाँ ही ज्ञान गंगा तुम हो, तुम ही बाहर जाके సేవ करेंगे. సముద్రము, సముద్రాన్ని డైవర్ట్ చేసి అక్కడ పంపరు కదా. సముద్రం ఒక్కటే, ఒక్క దగ్గరే ఉంటుంది అది. నదులు మాత్రం అనేక చోట్ల ప్రవహిస్తూ ఉంటాయి. అలా మీరు నదులనే బాబా పంపిస్తారు. సముద్రం అయితే బయట వాళ్ళు ఎదురుగా బాబా వెళ్ళరు. అది जड़ समुद्रम, जड़ सागरम, इधि बाबा चैतन्य सागरम. उसमें तो एक तूफान की लहर उठी सागर में तो बहुत नुकसान हो जाता है. विनाश के समय जोर से तूफान आएगा, सब खंड टापू आदि सब खलास हो जाएंगे, देरी नहीं लगती. ఆ సముద్రంలో ఒక తుఫాన్ వచ్చి అంత పెద్ద అల ఒకటి వచ్చింది అనుకోండి, చాలా ఎంత నష్టాన్ని తెచ్చేస్తుందో, ముంచేస్తుందో. వినాశన సమయంలో చాలా జోరుగా తుఫాన్లు వస్తాయి. ఖండాలు, ద్వీపాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఏమాత్రం టైం పట్టదు ములగడానికి అంటున్నారు బాబా. नेचुरल क्लाइमेटीज को गॉडली एक्ट कह देते हैं लोग. ये जो बाढ़ आती हैं इसको गॉडली एक्ट कह देते हैं. तब कहा है कि शंकर द्वारा विनाश, तो गॉडली एक्ट ही हुई ना, इसलिए ऐसे समझ लेते हैं. परंतु बाप कहते हैं मैं कोई ऐसा डायरेक्शन आदि नहीं देता हूँ, ये सब ड्रामा में नूंद है. तूफान, नेचुरल क्लाइमेटीज आदि आदि सब अपना काम करेगी. బాబా చెప్తున్నారు, ప్రకృతి ఆపదల్ని గాడ్లీ యాక్ట్, భగవంతుడు చేసే క్రియ అని అనుకున్నారు మనుషులు. ఎందుకంటే శంకరుని ద్వారా వినాశనం జరిగింది అలా శాస్త్రాల్లో రాశారు కాబట్టి ఇది గాడ్లీ యాక్ట్ అని అనేసుకున్నారు. కానీ బాబా చెప్తున్నారు, నేనేమీ డైరెక్షన్ ఇచ్చి వినాశనం చేయించను, ఇది డ్రామాలో ఇమిడి ఉంది. తుఫాన్లు వస్తాయి, ప్రకృతి ఆపదలు, ఇవన్నీ వాటి పని అవి చేస్తాయి డ్రామాలో. कल्प कल्प ये क्लाइमेटीज आनी ही है और सब खंड खत्म होंगे, बाकी एक भारत रह जाएगा. उसके लिए तैयारी होती है, रिहर्सल होती रहेगी. ये नेचुरल खेल बना हुआ है, विनाश का भी रिहर्सल होती रहे हैं ना. अभी బాబా చెప్తున్నారు, కల్పకల్పం ఈ ఆపదలు రావాల్సిందే ప్రకృతి ద్వారా. ఇతర ఖండాలన్నీ సమాప్తి అయిపోతాయి, ఒక భారతదేశం మిగిలి ఉంటుంది. దానికోసం తయారీలు కూడా జరుగుతున్నాయి, రిహర్సల్ కూడా చూస్తున్నారు మీరు. కహా కహా బాఢ ఆనా, కహా కహా భూకంప. అవి తో కరోనా एक रिहर्सल है.
ప్రకృతి ఆట ఇదంతా తయారైపోయింది అని చెప్తున్నారు బాబా. దీనిలో ఎవరి ప్రమేయం లేదు. तुम शिव शक्तियाँ ही कहाँ पर जाकर समझा सकती हो कि तुम सब चाहते हो शांति स्थापन हो, परंतु तुम जानते हो शांति होती कहाँ है. శివశక్తులు మీరు ఎక్కడైనా వెళ్ళి ఈ విషయాలు చెప్పచ్చు. మీరు శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నారు కదా, కానీ శాంతి ఎక్కడ ఉంటున్నది మీకు తెలుసా అని అడగండి. సుఖ కహా హోతా హై, దుఃఖ కహా, ये सब समझने की बातें हैं. సుఖం ఎక్కడ ఉంటుంది, దుఃఖం ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం. అభి దుఃఖధామ్ హి, యహి భారత్ సుఖధామ్. దుఃఖం ఎక్కడుంది, ఇక్కడ. ఇది దుఃఖధామం. ఇదే భారతదేశం ఒకప్పుడు సుఖధామంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతంక రాజ్యత. సుఖధామంలో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. కలియుగి హే దుఃఖధామ్, ఇంకా వినాశ్ జరూర్ హోనా. ఇప్పుడు కలియుగం దుఃఖధామంగా ఉంది, దీని వినాశనం తప్పకుండా జరుగుతుంది. పేలే అంత హోకర్ ఫిర్ ఆది హోనీ హే, మధ్యమే హే అనేక ధర్మ. ముందు అంత్యం అవుతుంది అనేక ధర్మాల, తర్వాత ఒకే ధర్మం యొక్క ఆది, సతీగా ఆది ప్రారంభమవుతుంది. మధ్యలో అనేక ధర్మాలు వస్తున్నాయి. सतयुग में एक धर्म था. ये ड्रामा का चक्र है, इसमें 4 मुख्य धर्म हैं. సతయుగంలో ఒకే ధర్మం ఉండేది. డ్రామా చక్రం ఇది. దీనిలో 4 ముఖ్య ధర్మాలు ఉన్నాయి. कौन कौन से 4 मुख्य धर्म? देवी देवता, इस्लामी, बौद्धिक, क्रिश्चियन. एक धर्म का पाया टांग गुम है. దేవతా ధర్మ స్థాపన करने वाला कौन है ये बताओ. ఒక ధర్మం యొక్క కాలు విరిగిపోయి ఉంది, మాయమై ఉంది. कौन सा धर्म? टांग गुम है. 4 धर्म 4 टांग समझो, तो एक टांग गुम है. कौन सा? దేవతా ధర్మకి. దేవతా ధర్మం యొక్క కాళ్ళు మాయమైపోయింది. 4 ముఖ్య ధర్మాలు 4 కాళ్ళు అనుకుంటాయి. देवता धर्म स्थापन करने वाला कौन है ये बताओ. परम पिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना कराते. దేవతా ధర్మాన్ని స్థాపించేది ఎవరు అని అడగండి. ఎవరు స్థాపిస్తున్నారు? పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. वास्तव में तुम भी प्रजापिता ब्रह्मा की औलाद हो, शिव की भी औलाद हो. ब्रह्मा की औलाद होने के कारण आपस में भाई बहन हो. तुम जानते हो हम उनके बने हैं. వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానముగా ఉన్నారు మీరు. శివ్ బాబా కూడా సంతానము. బ్రహ్మ యొక్క సంతానమైన కారణంగా పరస్పరంలో సోదరి సోదరులై ఉన్నారు. మీరు తెలుసుకున్నారు కదా, అతని పిల్లలుగా అయిపోయాం. పరంపిత పరమాత్మ మొట్టమొదట బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తున్నారు. ब्राह्मण धर्म ही छोटी और सब धर्म वाले बाद में आए नंबर वार. బ్రాహ్మణ ధర్మం పిలక, మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చారు నంబర్ వారీగా అని చెప్తున్నారు బాబా. ఆఖిర్ మీ తుమ్హారీ ప్రత్యక్షత హోనీ హే జరూర్. ఆఖరికి మీ ప్రత్యక్షత తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, ज्ञान की धारणा के लिए जितना हो सके देही अभिमानी रहना है. జ్ఞానము ధారణ అవడం కోసం ఎంత వీలుంటే అంత ఆత్మాభిమానిగా ఉండాలి. अशरीरी बनने का अभ्यास रात को जाग कर करना है. అశరీరిగా తయారయ్యే అభ్యాసం రాత్రి మేల్కొని చెయ్యాలి. రాత్రి అంటే అమృత వేళ 2 గంటల నుండి 2 बजे से शुरू हो जाती है ना.
2 बजे से 5 बजे तक ब्रह्म मुहूर्त अमृत वेला कहा जाएगा। रात में ना, रात 10 बजे 12 बजे बैठ के नहीं करना। अशरीरी बनने का अभ्यास रात को जागकर करना है। అశరీరి అయ్యే అభ్యాసం రాత్రి మేల్కొని, అంటే 2 గంటల నుండి తర్వాత ఎప్పుడు మీకు అనుకూలం అంటే అప్పుడు మేల్కొని అభ్యాసం చెయ్యాలి। सेकंड पॉइंट, कैसे भी करके मुरली रोज सुननी व पढ़नी है। ఎలా అయినా కానీ మురళి రోజు వినాలి మరియు చదవాలి। एक दिन भी मिस नहीं करनी है और संग तोड़ एक संग जोड़ने की प्रतिज्ञा करनी है। ఒక్క రోజు కూడా మురళి మిస్ చేయకూడదు మరియు ఇతర సాంగత్యాలన్నీ తెంచుకొని ఒక బాబా సాంగత్యం జోడించుకుని प्रतिज्ञा చెయ్యాలి। वरदान, बिंदु रूप में स्थित रह उड़ती कला में उड़ने वाले डबल लाइट भवा। బిందు రూపంలో స్థితిలో ఉంటూ ఎగిరే కళలలో ఎగిరేటటువంటి డబల్ లైట్గా కండి। బిందు రూप में स्थित रहे उड़ती कला में उड़ने वाले डबल लाइट भाव। బిందు రూపంలో స్థితిలో ఉంటూ ఎగిరే కళల్లో ఎగిరేటటువంటి డబల్ లైట్గా కండి। सदा स्मृति में रखो कि हम बाप के नयनों के सितारे हैं। సదా ఇది స్మృతిలో ఉంచుకోండి, మేము బాబా నయనాల్లో ఉన్న నక్షత్రాలము। నయనో మే సితారా అర్థాత్ బిందు హి సమా సక్తా హై। నయనాలలో నక్షత్రం అంటే బిందువు ఇమిడి ఉండగలదు నయనాల్లో। ఆంఖోं में देखने की विशेषता भी बिंदु की है। కళ్ళల్లో చూపు రావడానికి విశేషత ఏంటి? చూపు వచ్చే విశేషత బిందు, చుక్క। वो बिंदु से ही दृष्टि आती, देखने में आती। आंखों में देखने की विशेषता भी बिंदु की है। तो बिंदु रूप में रहना यही उड़ती कला में उड़ने का साधन है। तो वो बिंदु क्या है? बाबा के नैनों में हमेशा बिंदु है। సదా ఇది స్మృతిలో ఉంచుకోండి, బాబా నయనాల్లో నక్షత్రమే। నక్షత్రం అంటే బిందు, కళ్ళల్లో బిందు ఉంటుంది కదా చుక్క, దాంతోనే దృష్టి అనేది కనిపిస్తుంది। కాబట్టి బిందు రూపంలో ఉండడం ఇదే ఎగిరే కళల్లో ఎగిరే సాధన। बाबा के नैनों में वो बिंदु बन जाओ, उड़ती कला में उड़ने की ये साधन है। బిందు బన్ హర్ కర్మ కరో తో లైట్ रहेंगे। బిందువుగా ప్రతికర్మ చేసినట్లయితే తేలిగ్గా ఉంటారు। कोई भी बोझ उठाने की आदत ना हो, ఎలాంటి బరువు మోసే అలవాటు మీకు ఉండకూడదు। మేరా కి బజాయ్ తేరా కహో తో డబల్ లైట్ బన్ జాయేంగే। నాది అనడానికి బదులు నీది బాబా అని అర్పిస్తూ ఉన్నట్లయితే డబల్ లైట్గా తయారైపోతారు। స్వ ఉన్నతి వ విశ్వ సేవ के कार्य कभी बोझ అనుభవ नहीं होगा। స్వ ఉన్నతి కానీ లేదా విశ్వ సేవ కార్యం కానీ బరువుగా అనుభవం కాదు, నీదే బాబా అని అర్పించి నడుచుకున్నట్లయితే। स्लोगन, विश्व परिवर्तक वो है जो नेगेटिव को पॉजिटिव में परिवर्तन करते हैं। ఎవరైతే నెగటివ్ని కూడా పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారో వాళ్ళే విశ్వ పరివర్తకులు। ఎవరైతే నెగటివ్ని కూడా పాజిటివ్లో పరివర్తన చేసేసుకుంటారో వాళ్ళే విశ్వ పరివర్తకులు। लवलीन स्थिति का अनुभव करो। आज की पॉइंट है, देह की स्मृति से ऐसे खोए रहो जो देह बान का, दिन रात का, भूख और प्यास का, सुख के आराम के साधनों का, किसी भी बात के आधार पर जीवन ना हो, तब कहेंगे लव में లవ్లీన్ స్థితి। దేహం యొక్క స్మృతి నుండి ఎలా మీరు దూరం కావాలి అంటే, దేహ స్మృతి మాయమైపోయింది। ఎలా అంటే దేహ భ్రాంతి, రాత్రి పగలని లేదా ఆకలి దాహము, సుఖము విశ్రాంతి యొక్క సాధనాలు, ఈ ఏ ఆధారం మీద జీవితము ఉండకూడదు। ఉంటే జీవితం ఉంది అని ఏ ఆధారం మీద ఉండకూడదు। అప్పుడే బాబా యొక్క లవ్లో
లవలీన స్థితి పొంది ఉన్నారని అంటారు. जैसे क्षमा ज्योति स्वरूप है, लाइटमय रूप है, ऐसे क्षमा के समान स्वयं भी लाइटमय रूप बन जाओ. ఎలాగైతే దీపం అనేది ఒక జ్యోతి స్వరూపంగా ఉంటుందో, లైట్మై రూపమై ఉంటుందో, అలా దీపము సమానంగా స్వయం కూడా మీరు లైట్మై రూపంగా తయారైపోండి. देह है ही नहीं, देह बाद ऐसा मिट जाए, स्वयं मैं लाइट हूँ, माइट हूँ, ज्योति हूँ. और प्रैक्टिकल जीवन में भी बाबा ने जो वर्णन किया, कोई भी आधार के बिना जीवन रह सके, ऐसा अभ्यास करो. लवलीन स्थिति के अभ्यास करने से ऑटोमेटिक ये हो जाएगा. दिन रात भूख प्यास सुख आराम के साधन सब होते हुए भी त्याग, उससे न्यारे रहकर हम जी सकेंगे. उसको यूज़ करते हुए भी न्यारे रहकर जी सकेंगे. ऐसा लवलीन स्थिति, देहबान से न्यारे और पूरा लवलीन स्थिति का ये अनुभव करना है. अच्छा, ओम शांति.